తమ్ముడు ఈరన్న, అలాగే అంజిబాబు, ఈ సోదరులు ఇద్దరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మాతృత్వపు మాధుర్యాన్ని మరచిన మగువ. ఏంటండి? మాతృత్వపు మాధుర్యాన్ని మరచిన మగువ. మాతృత్వం అంటే తల్లి పొందేటువంటి అనుభూతి. మాతృత్వంలో మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యాన్ని మాటల్లో చెప్పలేం. ఈ మాతృత్వపు మాధుర్యాన్ని మరచిపోయారట. ఎవరు? మగువలు మర్చిపోయారట. దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులరా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటేనే జ్ఞాన సంపద, జ్ఞానాన్ని నేర్పించేటువంటి ఒక మంచి జ్ఞానయుక్తమైనటువంటి ఒక యూనివర్సిటీ. ఇందులో మనం జ్ఞానం నేర్చుకుంటాం. ఏ జ్ఞానం? దేవుని గుర్చినటువంటి జ్ఞానం. సాధారణంగా బయట సభలను కనుక మనం ఆలోచిస్తే కాసేపు పాటలు పాడతారు, తర్వాత ప్రార్థన చేస్తారు. ఏదో పాటలకు ఇచ్చినంత విలువ, పాటలకు ఇచ్చినంత సమయం వాక్యానికి ఉండదు. కానీ మన దగ్గర వాక్యం ఎక్కువసేపు వినాలి, వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి అనే ఆలోచన మనలో ఉంటుంది. మరి ఈరోజు ఉదయం నుంచి మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నది ఈ సభ. ఖర్చుతో కూడుకున్న ఈ సభను కన్వీనర్స్ నిర్వహిస్తున్నారు అని అంటే వాక్యం వినడానికి వచ్చిన మనం ఎంతో కొంత నేర్చుకొని వెళ్ళాలి. సభలు ఏర్పాటు చేసిన వారి లక్ష్యం నెరవేరాలి. అంతకన్నా ముందు పరలోకమందున్న కన్న తండ్రి సంకల్పం నెరవేరాలి. మనమంతా ఆయన సంకల్పాన్ని తెలుసుకొని ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికే మనమంతా వచ్చాం. మాతృత్వపు మాధుర్యం గురించి మనం ఆలోచిస్తే ప్రియులరా, మాతృమూర్తులు అనగానే ఈ ప్రపంచంలో వారికి ఇచ్చినంత విలువ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్పది అనేది ఏదైనా ఉంది అని అంటే అది తల్లి ప్రేమ తర్వాతనే అంటారు. లోకంలో ఒక సామెత కూడా వచ్చింది. తల్లి, తండ్రి, గురువు, దైవం. చివరి స్థానంలో ఎవరున్నారు? దైవాన్ని పెట్టేశారు. కానీ మొదట ఉండవలసింది ఎవరు? దేవుడు ఉండాలి. కానీ దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టారు, తల్లిని మొదటి స్థానంలో పెట్టారు. ఎందుకు ఈ ప్రపంచం మొదటి స్థానంలో పెట్టింది అని అంటే తల్లి పడినటువంటి కష్టం అంత గొప్పది. కవులు అనుకున్న వాళ్ళు ఏవైనా కొన్ని వర్ణనలు రాయాలి అని అంటే కవులు అనగానే వాళ్ళకు ఒక మంచి స్థానం ఉంది. ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక సందర్భాన్ని చూశారనుకోండి, వెంటనే దాన్ని కవిత్వం రూపంలో చెప్పేస్తూ ఉంటారు. కొండలను గురించి వర్ణించి చెప్పాలి అని అంటే కొండల గురించి వాళ్ళు కవిత్వాలు రాయగలరు. కొండల యొక్క అందాలను మన కళ్ళతో చూస్తే మామూలుగా అదేముందండి కొండ అంతే, మనకు కొండలాగే కనిపిస్తుంది. కానీ ఒక కవి దాంట్లో ఉన్నటువంటి ఆ భావాలన్నీ కూడా, దానివల్ల ఉపయోగాలు ఏంటో, అది మనిషికి ఎలా ఉపయోగపడుతుందో అని దాని గురించి వర్ణించగలడు. ఒక కొండలను వర్ణించగలడు, సెలయేర్లను వర్ణించగలడు, పువ్వులను వర్ణించగలడు. తర్వాత ఉదయాన్నే ఉదయిస్తున్నటువంటి సూర్య కిరణాలు ఉన్నాయి చూసారా, సూర్య కిరణాలను వర్ణిస్తాడు. అలాగే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ అస్తమించే ఆ కిరణాలను కూడా వర్ణిస్తాడు. కవి వర్ణించలేనిదంటూ ఏమీ లేదు. ప్రతి దానికి కూడా కొన్ని వేల పదాలు ఉపయోగించి ప్రకృతిని వర్ణిస్తాడు. అందుకే వాళ్ళకు మంచి పేరుంది.
వాడు కవండి అంటారు. ఏదన్నా కవిత్వం చెప్పేవాళ్ళన్నా, ఏదన్నా ఒక ప్రాస కలవాలన్నా, ప్రాస కలిసేట్లు మాట్లాడినా వాడు మంచి కవిత్వం ఉందండి వాడిలో అంటారు. అయితే ఇలాంటి కవులు తల్లి గురించి రాయమంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒక కవి ఏమన్నాడంటే, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా తీయని కావ్యం. అదేంటి అంత మాట అనేశాడు? ఎన్నో ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నీ వర్ణిస్తున్నావు కదా, పక్షులను వర్ణిస్తున్నావు, ప్రకృతిలో ఉన్న సోయగాలన్నీ వర్ణిస్తున్నావు, కొండలు, ఏర్లు, సెలయేర్లు, సూర్యుని అరుణోదయాన్ని, అస్తమయాన్ని అన్నింటినీ వర్ణిస్తున్నావు కదా, మరి అమ్మ గురించి చెప్పమంటే ఎందుకు అమ్మ అనే మాట కన్నా తీయని కావ్యం మేము రాయలేమండి, అది చాలా పవిత్రమైనది, తల్లి గురించి చెప్పాలి అని అంటే ఇంతకు మించినటువంటి మాట మేము రాయలేకపోయాము అని అన్నారు. నిజంగా ఈ మాట చెప్పి తల్లికి ఉన్నటువంటి గౌరవాన్ని, తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను ఆకాశం అంత స్థాయికి తీసుకెళ్ళారు. తల్లులుగా మనల్ని అంత స్థాయికి తీసుకెళ్ళారా? మన గురించేనా? అవును. ఎందుకు తల్లిని అంత స్థాయికి తీసుకువెళ్ళారు? తల్లి చేసింది ఏంటి అని అంటే, తల్లి పడిన కష్టం. నిజంగా బిడ్డ కడుపులో పడ్డాడు అని తెలియగానే తల్లికి సంతోషం, మొదట సంతోషం, తర్వాత గర్భంలో బిడ్డ ఎదుగుతున్న కొలది, బిడ్డ పెరుగుతున్న కొలది అంటే నెల, 2 నెలలు, 3 నెలల వరకు ఆమెకు వాంతులు అవుతూ ఉంటాయి. ఎందుకు? లోపల ఒక పిండం ఎదుగుతుంది, దానికి సరిపడా మరి ఆ వాతావరణానికి తగ్గట్లుగా లోపల ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు తల్లికి కడుపులో వికారంగా ఉంటుంది. కొంతమందికి అయితే 3 నెలలు, 6 నెలలు ఏది తిన్నా వాంతైపోతుందండి, ఇముడ్చుకోలేరు. ఎంత కష్టమో అయినా భరిస్తుంది. గర్భంలో బిడ్డ ఎదుగుతున్న కొలది ఆమె ఆనందపడుతుంది కానీ ఎక్కడ కూడా నాకు ఏంటి బాధ అని ఎక్కడ అనుకోదు. ఇక ఆ గర్భంలో ఉన్న శిశువు ఎదగాలి అని అంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. కొంతమందికి అసలు ట్యాబ్లెట్స్ అంటేనే గిట్టవండి. అమ్మ బాబోయ్ ఎవరు మింగుతారు ఈ ట్యాబ్లెట్స్ అంటారు. కానీ గర్భంలో బిడ్డ కోసం అమ్మ అని చెప్పగానే వేసేసుకుంటారు కష్టమైన. కాల్షియం ట్యాబ్లెట్లు మింగాలి, ఐరన్ ట్యాబ్లెట్స్ మింగాలి, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మింగాలి, ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా రక్తం తక్కువగా ఉంటే నీకు ఇష్టం లేకపోయినా టానిక్ తాగాలి. బిడ్డకు బలమైనటువంటి ఆహారం అందేలాగా నువ్వు తింటేనే కడుపులో ఉన్న బిడ్డకు ఆహారం అందుతుంది. ఇక బిడ్డ ఎదుగుతున్న కొలది జిఫిస్టానం అని ఇక్కడ వరకు ఉంటుంది. బిడ్డ పెరుగుతున్న కొలది తల్లికి ఊపిరాడదు. ఊపిరాడకపోయినా సరే చాలా బాధగా భరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే బిడ్డ ఉన్నాడు, తన బిడ్డ గర్భంలో బిడ్డ పెరుగుతున్నాడు. ఈ పెరుగుతున్న బిడ్డ కొరకు తల్లి ఎంత కష్టమైనా సరే ఇష్టంగా, ఆమె ఆనందంగా మరి ఆ బరువును మోస్తూ ఉంటుంది. అందుకే కవులన్నారు, తల్లి గురించి చెప్పాలి అని అంటే మేము ఇక ఏమి చెప్పలేమండి అని అన్నారు. అంత గొప్పదా తల్లి అంటే? అవునండి. సరే, గర్భంలో ఇన్ని కష్టాలు పడ్డారు, అటు తిరిగి పడుకోకూడదు, ఇటు తిరిగి పడుకోకూడదు, దీనికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఎడం వైపే తిరిగి పడుకోవాలి, కుడివైపు తిరిగి పడుకోకూడదు, పడుకుంటే గర్భంలో ఉన్న శిశువు పేగు మెడకేసుకొని పుడతాడని, ఇలా రకరకాలు ఉంటాయి. అంటే నీ నిద్రను కూడా మానుకొని కడుపులో ఉన్న బిడ్డ కొరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మనం బిడ్డ బయటికి వచ్చిన తర్వాత పర్లేదు 9 నెలలు జాగ్రత్తగా కాపాడాను సరిపోతుంది అని అనుకుంటుందా తల్లి? అనుకోదు. ఆ బిడ్డ పెరుగుతున్న కొలది పొత్తిళ్లలో నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుతుంది బిడ్డను, చాలా జాగ్రత్తగా. వాడికి ఏం కావాలో అన్ని టైం టు టైం, వాడు ఆకలేస్తుందని అడగలేడు, వాడు ఏడుస్తున్నాడు అంటే తల్లికి అర్థమవుతుంది, ఏంటి ఇప్పుడు పాలు పట్టించాలి నేను. వాడు ఆకలికి ఏడుస్తున్నాడు అని వాడి ఆకలి కూడా నీకే తెలుస్తుంది. ఆ క్లాత్స్లో వాళ్ళని చుట్టి పెడతారు, వేడిగా ఉండాలని చుట్టి పెడతాం మనం.
వాడు చిరాకు పడుతున్నాడు అనుకోండి, నాకు చిరాకుగా ఉందని చెప్తాడా? చెప్పడు. మనమే అర్థం చేసుకొని వాడికి ఊపిరాడట్లేదు, చిరాకుగా ఉందని చెప్పేసి గాలాడేలా చేస్తాం. అంటే వాళ్ళకు కావలసిన ప్రతీదీ కూడా ఒక తల్లిగా ప్రతినిత్యం కంటికి రెప్పలా తల్లి కాపాడుతుంది. అందుకే ఈ ప్రకృతిలో తల్లికి మించిన గొప్ప వాళ్ళు ఎవరూ లేరని తల్లికి మొదటి స్థానం ఇచ్చారు. మాకు తెలిసిన ఒక తల్లి, ఆ ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉంటాయి. కోతులు ఉంటాయి, మరి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, కొండముచ్చులని ఉంటాయి, తెలుసుగా మీకు? కోతి కన్నా పెద్దగా ఉంటుంది కొండముచ్చు. అయితే ఆమెకున్న ఆ బిడ్డ 3 ఏళ్ల బాబు. ఈ 3 ఏళ్ల బాబు దగ్గరకు తన చేతిలో ఏదో ఉంది, తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది కొండముచ్చు. వాడు చేతిలో, వాడికి తెలియదు అది వస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను ఏదో గాయపరుస్తుందని వాడికి తెలియదు. వాడేమో దగ్గరకు వెళుతున్నాడు. ఈ దగ్గరకు వెళుతున్న క్రమంలో తల్లి ఏం చేసిందంటే, అమాంతం వెళ్ళిపోయి ఆ బిడ్డకను ఆ కొండముచ్చుకి మధ్యలో నుంచుంది. మధ్యలో నుంచొని దానితో మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? నువ్వు నన్నేమైనా చేయగాని నా బిడ్డ జోలి మాత్రం రావద్దు అని దాంతో మాట్లాడుతుందండి. నిజంగా జరిగింది. నువ్వు నన్నేమైనా చేయి, నా బిడ్డ దగ్గరకు మాత్రం రావద్దు అని దాంతో మాట్లాడుతుంటే అదేం చేస్తుందో తెలుసా? జాగ్రత్తగా వింటుంది. జాగ్రత్తగా వింటూ ఇక ఏం మాట్లాడుతుందో తెలియదు. నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి, నువ్వు నన్ను కరిచినా పర్లా, ఏం చేసినా పర్వాలా, నా బిడ్డ జోలికి మాత్రం వస్తే ఊరుకోను, మర్యాదగా వెళ్ళిపో అంటుంది. మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుందండి. ఇక అది కూడా వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతుంది, అసలు ఏం చేశాను నేను ఇప్పుడు అని. నిదానంగా ఆలోచించుకొని, కొండముచ్చు అంటే స్త్రీలను చూస్తే వెంటనే అటాక్ చేస్తుందట. నేనేంటి ఇంత భయంకరమైన ఈ క్రూర జంతువు దగ్గరికి వెళ్ళిపోయి నేను మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నానేంటి, అసలు ఏమైంది నాకు అని చెప్పి కూర్చొని నిదానంగా ఆలోచించుకుంటుంది. ఆ టైంకి ఆమె మాట్లాడింది, దీనికి అర్థమైనట్లు బిడ్డనేం చేయకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఆలోచించుకుంటుంది. చూసారా తల్లి ప్రేమ? నా బిడ్డను కాపాడాలి అనేది ఒక్కటే ఆమె మైండ్లో ఉంది, కానీ అది నన్ను గాయపరుస్తుంది, దానివల్ల నాకు హాని ఉంది అనే విషయాన్ని మర్చిపోయింది ఆ తల్లి. అందుకే తల్లి అంత గొప్పదంటారు. ఇక మరొక విషయం చెప్పమంటారా? ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడింది. బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డప్పుడు ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ వలన డాక్టర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అటెండర్స్తో ఏం చెప్పలేదు, కానీ పేషెంట్తో చెప్తున్నాడు. పేషెంట్తో, అమ్మ, ఈ బిడ్డకు నువ్వు జన్మనిస్తే నువ్వు బ్రతకు, అయితే బిడ్డైనా బ్రతకాలి, లేదంటే మీరైనా బ్రతకాలి, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతుకుతారు, ఎవరు కావాలి అని ఆ పేషెంట్ని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆ తల్లి ఏం సమాధానం చెప్పిందో ఒకసారి వీడియో ప్లే చేస్తారు, చూడండి. గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చివరికి స్కిప్ చేయకుండా, అలాగే ఛానల్ ని కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కూడా చేయండి. మామూలుగా తమ ఫ్యామిలీలోకి ఒకరు వస్తున్నారంటే ఆ ఫ్యామిలీ ఆనందం అంతా ఇంత కాదు. బిడ్డ కడుపులో పడినప్పటి నుండి తల్లిదండ్రులకి ఆ బిడ్డ గురించి ధ్యాస ఉంటుంది. ఇక బిడ్డ పుట్టగా వారి ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఇక్కడ అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకొని తండ్రి కొడుకులు ఏడుస్తున్నారు. మరి ఏం జరిగింది? చేతిలో బిడ్డను పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నారు అనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీలోని శ్యామ్ నగర్ లో ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. ఇక వీరికి ఒక కొడుకున్నాడు. అయితే ఆమె మళ్ళీ రెండోసారి ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఆమె భర్త కొడుకు ఇద్దరు తెగ సంతోషంలో మునిగారు. తనతో ఆడుకోవడానికి ఓ చంటిది వస్తుందని ఆ బాబు సంతోషంగా ఉండగా, తమ ఫ్యామిలీలోకి మరో బేబీ వస్తుంది అని ఆ దంపతులు సంతోషపడ్డారు. అయితే ఆమెకి 9 నెలలు నిండడంతో ఆమెకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో డెలివరీ కోసం వెంటనే ఆమెను హాస్పిటల్కు చేర్చారు ఆమె భర్త. ఇక డాక్టర్స్ ఆమె డెలివరీ చేయడానికి లోపలికి తీసుకెళ్లగా
ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో డాక్టర్స్ తల్లి లేదా బిడ్డ ఎవరితో ఒకరి ప్రాణం కాపాడగలని చెప్పారు. దీంతో ఆవిడ నా ప్రాణానికి ఏమైనా కానీ పర్లేదు, కానీ నా బిడ్డ ప్రాణానికి ఏం కావద్దు, తను బ్రతకాలని డాక్టర్స్ తో అన్నది. అయితే డాక్టర్స్ మాత్రం ఆమె మరోసారి ఆలోచించుకోమని, నీ కోసం నీ భర్త బాబు చూస్తున్నారు, పసిబిడ్డను కానుకుని నీ ప్రాణాలు కాపాడుకో అని అన్నారు. కానీ తను మాత్రం ఒప్పుకోలేదు. తనకి ఈ సగం జీవితం అయిపోయింది, కానీ కడుపులో ఉన్న బిడ్డ జీవితం ఇప్పుడు మొదలు కానుంది. తను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తనకి చాలా కాలం బతికే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి బిడ్డను రక్షించండి అని వేడుకుంది. దీంతో ఆమె భర్త చెప్పినా వినడం లేదని డాక్టర్స్ ఆమెకి డెలివరీ చేసి బిడ్డను కాపాడారు. ఇక ఆమెకి కూడా తమ శక్తి మేరకి చేయవలసిన ట్రీట్మెంట్ చేశారు డాక్టర్స్, కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే పుట్టబోయే బిడ్డ కోసం బయట తండ్రి కొడుకు ఎదురు చూస్తున్నారు. నర్స్ వచ్చి ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్పుకుందా అని ఎదురు చూస్తున్నారు, కానీ వారికి లోపల జరిగిన విషయం తెలియదు. కాసేపు తర్వాత నర్స్ బిడ్డనెత్తుకుని బయటకు వచ్చి ఆ బిడ్డను వారికి అప్పచేసింది. అయితే లోపల జరిగిన విషయం మొత్తం ఆ నర్స్ చెప్పడంతో అంతసేపు తమ చేతిలోకి వచ్చిన బిడ్డను చూసి మురిసిపోయిన అది రన్ చేయండి. ఇప్పుడు ఇంకోటి పంపించాను, లాస్ట్లో ఉంటుంది, ఆ బిట్ వేయాలి మీరు. ఓకే, ప్లే చేయండి. నర్స్ అసలు విషయం చెప్పడంతో షాక్ లోకి వెళ్ళారు. చేతిలో బిడ్డను చూసి సంతోషపడాలా లేదా భార్యను కోల్పోయినందుకు ఏడ్వాలా అర్థం కాని పరిస్థితిలో ఆ భర్త శోక సభలలో దిగాడు. ఇక తల్లి తనకి తోడు కోసం ఒక బేబీ ఇచ్చి తను కామ్నా కుటుంబానికి వెళ్ళిందని తెలియడంతో ఆ బాబు కూడా ఇద్దరు పనిచేయాలని పిలిచాడు. దీంతో హాస్పిటల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు డాక్టర్స్ కూడా వారిని ఓదార్చలేకపోయారు. ఇక వాళ్ళు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. ఒక మనిషిని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో అని వాళ్ళకి కూడా తెలియడంతో వాళ్ళు కూడా తట్టుకోలేక కంట నీరు తెచ్చుకున్నారు. చూశారు కదా. నెక్స్ట్ వీడియో ఇప్పుడు పంపించింది. లాస్ట్లో ఒక తల్లి ఐసీయూలో ఉంది. ఐసీయూలో ఉండి తన బిడ్డల గురించి ఏం చెప్తుందో ఒకసారి వినండి. డబ్బుల కోసం భర్త ఆమెను పురుగుల మందు తాగిస్తే మొత్తానికి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత తన గురించి తాను ఆలోచించట్లేదు, కానీ చివరిగా ఒక మాట అంటుంది. అది చాలా పెద్ద వీడియో, మరి టైం లేదు కనుక చివరికి పెట్టమంటున్నాను నేను. అదిగోండి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. పెళ్లి చేసావు కదా మాయ, నేను బాగుంటానని 2 లక్షలు ఇచ్చి నాకు పెళ్లి చేసావు కదా మాయ, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు మాయ, నన్ను పెళ్లి చేసి కష్టాలు చేసి కొంచెం ఇంట్రడక్షన్ కొంచెం ఉండనిచ్చి లాస్ట్లో పెట్టండి. పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు, కానీ మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా, అందుకే అది చెప్తామని రికార్డ్ చేస్తున్నాను. రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఇంట్లో ఉన్న బంగారం, నా మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మాయ. ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవే మాయ, రోజు కొట్టడం తిట్టడమే మాయ. మీ అమ్మాయి ఇంటి దగ్గర నీకున్న వాటర్ పంపిస్తే తెచ్చుకొని నాకు ఇచ్చింది, నేను బిజినెస్ సస్పెండ్ చేసుకోవాలి అని. దగ్గర 15 రోజుల నుంచి నాతో గొడవ మామయ్య. ఒకరోజు ఉండలేక తిరగబడ్డాను మామయ్య. నాకే ఇచ్చేతనే అంట మా చెల్లి పెళ్ళికుంది, దానికి ఎవరెత్తారు, అయినా దానికి ఇల్లు లేదు. ఇప్పుడు లాస్ట్కి పెట్టండి. ఇల్లు లేదు. మొత్తానికి ఏంటంటే ఆమెను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడు. అయితే తను ఐసీయూలో ఉంది, చూసారుగా. అది తర్వాత మీకు కనిపిస్తుంది, మూతికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. తను ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో ఉండి ఫోన్ రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డింగ్లో చివరిగా తను చెప్పే మాట, ఏడుస్తూ ఏం చెప్తుందో చూడండి.
చూసారా ఏం మాట్లాడుతుంది? మృత్యు ఒడిలోనికి వెళుతూ కూడా ఎవరికి న్యాయం చేయమంటుంది? పిల్లలకు న్యాయం చేయమంటుంది. అంత గొప్పదా తల్లి ప్రేమ? అంత గొప్పదా? అవును, అంత గొప్పది కనుకనే అమ్మ అనే మాట కన్నా తీయని కావ్యం మరొకటి లేదు అన్నారు. మరి కవులు ఎంత ఆకాశానికి ఎత్తారు కదా స్త్రీని, ఇంత గొప్పది అని కవులు చెబుతున్నారు కదా. మరి ఆ కవులు అనుకుంటున్నట్లుగా, ఈ సమాజం అనుకుంటున్నట్లుగా అంతే ప్రేమ ఈ రోజున్నటువంటి స్త్రీలు చూపించగలుగుతున్నారా? చెప్పాలి మీరు. అంతే ప్రేమను ఈ రోజున్నటువంటి స్త్రీలు చూపించగలుగుతున్నారా? వాళ్ళు అనుకున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే అనుకున్నారో తల్లి గురించి గొప్పగా, అంత గొప్పగా పిల్లలను పెంచగలుగుతున్నారా? ఈరోజు సమాజం పరిస్థితి మారిపోయిందండి. సమాజం బాలేదు. ఎంతలా చెడిపోయింది అని అంటే, ఇదిగోండి సోషల్ మీడియా ప్రభావమో తెలియదు, ఈ సినిమాల ప్రభావమో తెలియదు, కానీ శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగా, కవులు అనుకుంటున్నట్లుగా ఈరోజు తల్లిదండ్రులలో ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ లోపించిందండి. ఆ ప్రేమ లోపించడానికి కలిగిన కారణం ఏంటి? దానికి గల కారణం ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకు ఆ తల్లిదండ్రుల్లో ప్రేమ లోపిస్తుంది? తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల కోసం అహర్నిశలు కష్టపడతారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనే వాళ్ళ బిడ్డల బాగోగులు కోరేది తల్లిదండ్రులు మాత్రమే. మరి అలాంటి తల్లిదండ్రులు బిడ్డలపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ గురించి ఆలోచిస్తే అసలు చూడడానికి కోకొల్లలండి వీడియోలు. ఎక్కడ చూసినా తల్లిదండ్రులు వాళ్ళ కోపాలతోటి, వాళ్ళ పంతాలతోటి బిడ్డలను చంపేసేటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? కవులు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, మేము ఈ సమాజాన్ని బాగు చేస్తున్నాం, ఈ సమాజానికి మేలు చేస్తున్నాం అని అంటున్నారు కదా. వారిలో ఎవరైనా ఇవి ఎందుకు జరుగుతున్నాయో ఎవరైనా చెబుతున్నారా? ఎవ్వరూ చెప్పటం లేదు. ఎందుకు చెప్పరు? చెప్పాలండి, వాళ్ళ బాధ్యత అది. ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఎవ్వరూ నోరు విప్పటం లేదు. ఎవ్వరూ నోరు విప్పటం లేదు. ఎందుకు విప్పటం లేదు? ఎందుకు వాళ్ళు చెప్పడం లేదు అని అంటే వారికి తెలియదు. ఎందుకు ఇలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారు అనే సంగతి వారికి తెలియదండి. అందుకే చెప్పలేకపోతున్నారు. మరి ఎవరు చెబుతారు? ఎవరు చెబితే ఈ సమాజం బాగుపడుతుంది? ప్రతి దానికి కూడా ఇదిగోండి ఈ బైబిల్లో ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉందండి. దేవుడు మనల్ని అందరినీ భూమి మీదకు పంపించి మనల్ని అందరినీ కూడా చక్కగా పరిపాలించుకోవడానికి దేవుడు రాసినటువంటి రాజ్యాంగం అండి. ఈ రాజ్యాంగంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఏ విపరీతానికి ఏ మందు వేయాలో ప్రతిదీ కూడా దేవుడు ఈ బైబిల్లో రాయించి పెట్టాడు. దీంట్లో ఉన్నాయి, ప్రతిదీ ఉంది. కానీ ఈరోజు ఈ బైబిల్ని ఏం చేశారో తెలుసా? బైబిలా అది మత గ్రంథం అండి. బైబిల్ అంటే ఆడవాళ్ళు చేతిలో పట్టుకొని వెళ్ళే పుస్తకం అండి అని మగవాళ్ళు అంటారు. చాలామంది అండి, ఇది ఆడవాళ్ళు బైబిల్ చేత పట్టుకొని వెళ్ళి ప్రార్థనకి వెళ్తారండి ఆ పుస్తకం పట్టుకొని అంటారు మగ మహానుభావులు. ఇది ఈ బైబిల్ అనేది ఏదో ఆత్మ, స్వర్గం, నరకం అని ఏదో వాళ్ళ బోధకులు ఏదో చెప్పుకుంటారు. ఇది అంతవరకు ఇది ఒక మత గ్రంథం అని, దీనికి మత గ్రంథం అని ముద్ర వేశారు. కానీ అసలు ఈ పుస్తకం మన బ్రతుకు మారుస్తుంది, ఈ బ్రతుకు మనం ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకు అనే సంగతి వివరంగా తెలియజేసిందని ఎవరండి దీని గురించి ఆలోచించారు? చెప్పాలి కదా. ఎవ్వరూ చెప్పడం లేదు. చెప్పేవారి దగ్గరకు వచ్చి వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాని గురించి మాకు చెప్పొద్దు, అది ఒక మత పుస్తకం, మీరు మతాన్ని బోధిస్తున్నారు అని తిరగబడే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఇది మత పుస్తకమా? నిన్ను తాగుడు మానేయమని చెప్పిన ఈ పుస్తకం మత పుస్తకమా? వ్యభిచరించొద్దు అని చెప్పిన ఈ పుస్తకం మత పుస్తకమా? అది నీ బాబు కొరకే కదా.
నీ కొరకే కదా చెప్పింది. మరి ఇది మత పుస్తకం ఎలా అవుతుందండి? మనిషి బాగు కోరే పుస్తకం అండి ఇది. నా బాగు కొరకు దేవుడు రాయించిన పుస్తకం అని నువ్వెప్పుడైతే దీన్ని గుండెలకు హత్తుకుంటావో నీ జీవితం బాగుపడుతుంది. దీన్ని హత్తుకోవటం లేదు, ఇది ఒక మత పుస్తకం అంటున్నావు గనకనే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. చూద్దాం అసలు ఏంటి మాతృత్వపు మాధుర్యం ఎందుకు తగ్గిపోతుందో లేఖనాలలోంచి మనం ఆలోచిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరిట వారిని వధించి తిని, నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. ఎవరికి కంటున్నారట? బిడ్డలను మనం ఎవరి కొరకు కంటున్నామట? దేవుని కొరకు. ఇదేంటండి, దేవుని కొరకు బిడ్డలను కనడం ఏంటి? మా బిడ్డలు మా కొరకు కదా మేము కంటున్నాం. వాడు ఉద్యోగం చేసి ఇప్పుడు మేము కష్టపడి చదివిస్తున్నాము, రేపొద్దున వాడు ఒక మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని వృద్ధాప్యంలో అవసాన దశలో మమ్మల్ని చూస్తాడనే కదా మేము పెంచుకుంటున్నాము. మా బిడ్డలను మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం బిడ్డలను కంటుంది దేవుని కొరకు. అర్థమైందా? మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. విదేశాలలో సరోగసి పద్ధతి అని ఒకటి ఉందండి. ఈ పద్ధతి ఏంటంటే తండ్రి నుంచి కణాలు, తల్లి నుంచి అండాన్ని సేకరించి ఈ రెండింటిని పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించి పిండంగా మారిన తర్వాత ఈ పిండాన్ని తీసుకువెళ్ళి ఒక అద్దె గర్భంలో ప్రవేశపెడతారు. ఆమె 9 నెలలు ఆ బిడ్డను మోస్తుంది. ఆమె మోసినందుకు ఆమెకు కొంత డబ్బు ఇస్తారు. ఒక 5 లక్షలో 10 లక్షలో డబ్బు ఇస్తారు. ఎందుకంటే హీరోయిన్లు ఉంటారు కదండి, వాళ్ళ అందం తగ్గిపోతే మరలా అవకాశాలు రావు, సినిమాలు వాళ్ళకు ఉండవు, మా అందం ఇలాగే ఉండాలి కానీ బిడ్డలు కావాలనుకుంటారు. ఇలా ఆలోచించే వాళ్ళే ఈ సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తారు. అలా కన్నా ఆవిడే లక్ష్మీ ప్రసన్న అని ఒక ఆవిడ ఉంది కదా, ఎవరు? మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి. ఆవిడ తన అందం చెరిగిపోకూడదని సరోగసి పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను మనం చూస్తూనే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉంది. అయితే ఈ 5 లక్షలో 10 లక్షలకో బిడ్డను కని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుందా? కానీ కష్టమంతా పడేది ఎవరు? కడుపుతో ఉన్నప్పుడు. ఇప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ ఎన్ని కష్టాలైతే పడాలో, వాంతులు ఉంటాయి, వికారం ఉంటుంది, సరిగా పడుకోవడానికి ఉండదు, నిల్చోడానికి ఉండదు, టాబ్లెట్లు వేసుకోవాలి, ఇంజక్షన్లు పొడిపించుకోవాలి. ఈ కష్టమంతా ఎవరు పడుతున్నారు? సరోగేట్ మదర్ పడుతుంది. ఇన్ని కష్టాలు పడి ఇంత కష్టాన్ని అనుభవించిన తర్వాత బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి ఆమె డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమెకు అంతవరకే, డబ్బు కోసం ఆ బిడ్డను కంది, అంతేనా? డబ్బు తీసుకున్న తర్వాత ఆ బిడ్డ మీద ఆమెకు ప్రేమ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఆమె డబ్బులు తీసుకుంది. డబ్బుల కొరకే ఆమె గర్భంలో అద్దె గర్భం అది. ఆ అద్దె గర్భాన్ని ఇచ్చింది. 9 నెలలు పూర్తయిపోయిన తర్వాత ఆమె ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. మొట్టమొదట సరోగసి పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా? దేవుడండి. ఆయన బిడ్డలను మన గర్భంలో ఉంచుతున్నాడు. నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. మనం ఎవరి కొరకు కంటున్నాం? దేవుని కొరకు కంటున్నాం. దేవుని కొరకు బిడ్డలను కంటున్నాం. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఈ సరోగేట్ మదరు డబ్బు తీసుకొని ఆ బిడ్డను తల్లిదండ్రులకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు పెంచే బాధ్యత కూడా మనకే అప్పగించాడు. పెంచే బాధ్యత మనకు అప్పగించాడు.
ఎందుకు? ఆ బిడ్డ మన బిడ్డ గనక. ఆయన బిడ్డను మన గర్భంలో ఉంచి ఆ బిడ్డను నువ్వు ప్రేమగా చూడాలి అని అంటే నీలో ఒక హార్మోన్ని ఇంజెక్ట్ చేశాడు. ఒకవేళ ఈ బిడ్డ దేవుని బిడ్డ అని నువ్వు తెలుసుకున్నావు అనుకో, నాది కాదుగా ఆయన బిడ్డ అంట. అంతేగా? మన బిడ్డలనైతే ఒకలాగా చూస్తాం. అదే పక్కింటి వాళ్ళ బిడ్డలైతే, మన బిడ్డలనైతే నా కొండ, నా బంగారం, నా వజ్రం అంటాం. అదే పక్కింటి వాళ్ళు అయితే ఒరే మసిమొకోడాడు బోరా అంటాం. నీ బిడ్డ అయితేనే బంగారమా, పక్కింటోళ్ళ బిడ్డ అయితే మసిముఖమా? నువ్వు ఎలా చేస్తావని ఆయన నీ గర్భంలో బిడ్డను నీ గర్భంలోనే పెంచి నీ చేతుల్లోనే నువ్వు పరిశుద్ధంగా నిర్దోషంగా తీర్చిదిద్దాలని పెంచే బాధ్యత కూడా నీకే అప్పగించాడు. పురుషులకు కూడా బిడ్డ పుట్టగానే ఎక్కడ లేని ప్రేమ వస్తుందండి. ఎందుకు వస్తుందో తెలుసా? ఆ బిడ్డ పుట్టగానే పురుషుల్లో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ బిడ్డకు తండ్రికి, ఆ బిడ్డ పైన తండ్రికి ప్రేమ కలుగుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్, ఈ హార్మోన్ని దేవుడు ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ హార్మోన్ బిడ్డ పుట్టగానే రిలీజ్ అవుతుందో అప్పుడు మనకు తెలియకుండానే ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. డెలివరీ అయ్యేటప్పుడు స్త్రీలకు ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తారు. కొంతమందికి ఈ హార్మోన్ రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు బిడ్డలను పట్టించుకోరు. బిడ్డను వాళ్లే కన్నా ఆ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు ఏంటోలాగా ఉంటారు. ఇలాంటి కేసులు నేను కూడా చూశాను. ఈ హార్మోన్ త్వరగా రిలీజ్ అవ్వదు, వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి రిలీజ్ అవ్వదు. ముందుగానే ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక ఇంజెక్షను స్త్రీల యొక్క దేహంలో ప్రవేశపెడతారు. అలా ఈ ఆక్సిటోసిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు స్త్రీకి పాలు వస్తాయండి, బిడ్డకు ఆహారం వస్తుంది. అంటే ఇవన్నీ ఉంటేనే బిడ్డను ప్రేమగా నువ్వు చూసుకుంటావనే ఈ హార్మోన్ నీలో పెట్టాడు. అందుకే నువ్వు నీ బిడ్డలను ప్రేమగా చూస్తున్నావు. ఒకవేళ దేవుడు నీలో ఆ ప్రేమ అనే హార్మోనే పెట్టలేదనుకోండి, ఆ ప్రేమ నీలో లేదే అనుకోండి, అదేంటంటే అలా అంటారు, ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో హార్మోన్ అంటున్నారు, చెప్తున్నారు, బాగానే ఉందిలే, కానీ మా గర్భాన పుట్టిన బిడ్డలకు మాకు ప్రేమ లేకపోతే మీకుంటుందా అని మీరు అనొచ్చు. ఒకవేళ దేవుడే ఆ ప్రేమ టైంకి ఆ ఇంజెక్షనే మనకి ఇవ్వలేదనుకోండి, మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనము. యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనము. నిప్పు కోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యము గలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. చూసారా? నిప్పు కోడట సంతోషము చేత, దానికి రెక్కలు ఉన్నాయట. కోడి మనం చూస్తాం కదా, కోడి మనం గుడ్లను పొదగేసినప్పుడు ఆ రెక్కల కింద వెచ్చగా కూర్చుంటుంది, దాని మీద కుంపటి మీద కూర్చుంటుంది. ఆ వెచ్చదనానికి లోపల పిల్లలు ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్ని రోజులకి 20 రోజులు 30 రోజులకో పిల్లలను పెడుతుంది అది. దీనికి కూడా రెక్కలున్నాయి, వెంట్రుకలు ఉన్నాయి. అయితే నిప్పు కోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదిగానున్నదా అని అంటున్నాడు. అంటే నిప్పు కోడికి వాత్సల్యము లేదు. వాత్సల్యం ఎవరిలో ఉంది? తల్లిదండ్రుల్లో ఉంది. ఆ వాత్సల్యాన్ని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఈ వాత్సల్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అంటే వాత్సల్యం లేని ఒక జంతువుని, ఒక పక్షిని మనకు చూపిస్తున్నాడు. అదే నిప్పుకోడి. ఇక దాని పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒకవేళ దేవుడు మనలో ఈ హార్మోన్ ఇంజెక్ట్ చేయకపోతే మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తామని చెబుతున్నాడు. లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు దానిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును.
దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని ఎలా చేశాడు? తెలివి లేని దానిగా చేశాడు. మరి నిన్ను తెలివైన దానిగా చేశాడు. తెలివి కలిగిన దానివి గనకనే నీ బిడ్డను ఎలా కాపాడాలో, నీ బిడ్డకు నువ్వు ఏమి నేర్పాలో ఆ బాధ్యత నీ మీద పెట్టాడు. దానికి తెలివి లేదు, నీకు తెలివి ఉంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అది లేచున్నప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. ఇంకా చాలండి. దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. దానికి వివేచన లేదు. అయ్యో, నేను కష్టపడి గుడ్లను పెట్టాను, ఈ గుడ్లు పగిలిపోతాయి, ఏదో ఒకటి తొక్కేస్తుంది, నా కష్టం వ్యర్థమైపోతుంది అని దానికి అసలు ఆలోచనే ఉండదండి. తన పిల్లలు తనవి కానట్టుగా ప్రవర్తిస్తుంది. తన పిల్లలను తనవి కానట్లుగా ప్రవర్తిస్తుందట. ఒక నిప్పు కోడి ఎలాగైతే ప్రవర్తిస్తుందో ఈరోజు మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. దేవుడు గర్భంలో సహాయం చేశాడు నీకు. ప్రతి నిత్యం నీ గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువుకి సహాయం చేస్తూ ఆయన నీ గర్భంలో బిడ్డను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డ గనక రక్షిస్తూ మరి ఈ హార్మోన్స్ అన్ని మనలో ఇంజెక్ట్ చేసి బిడ్డలను బాగా పెంచడానికి మనకు తెలివిని వివేచనను ఇచ్చాడు. కానీ నిప్పు కోడికి అది లేదు. ఈరోజు నిప్పు కోడిలాగే ప్రతి ఒక్కరూ కూడా మారిపోయారు. ఎందుకు మారిపోయారో తెలుసా? ఎక్కడ జరిగింది లోపం? ఎందుకు తమ పిల్లలు తమ గర్భాన పుట్టిన బిడ్డలను చంపడానికి ఎందుకు వెనకాడటం లేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ఎవ్వరూ చెప్పలేదు. ఒకే ఒక్క గ్రంథం చెప్పింది, అదే ది బైబిల్. ఈ గ్రంథం చెప్పిందండి ఎందుకు మనిషి అలా ప్రవర్తిస్తున్నాడని ఈ గ్రంథం చెప్పింది. చూస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు అక్రమాలకు అలవాటు పడ్డారండి. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోస్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఏ వీడియో చూపిస్తే బాగుంటుంది అని వీడియోస్ కోసం సెర్చ్ చేస్తుంటే బోలెడు వీడియోస్ వస్తున్నాయి. కానీ ఆ వీడియోస్ మీకేసి చూపించాలి అంటే నాకే మనసు రాలేదండి. అంత దారుణంగా ఉన్నాయి. అంత దారుణంగా అక్రమం విస్తరించిపోయింది. కానీ ఒకటైనా వేయాలని మీకోసం తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. అప్పుడే ఊరేళ్ళు నిండిపోయి నవమాసాలు మోసిన కన్న తల్లి తన శారీరక సుఖానికి అడ్డుగా ఉందని ఆ పసి ప్రాణాన్ని మట్టిలో కల్పిస్తుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు అల్లరి చేస్తుందని ఆ తల్లి కర్కశంగా ఆ చిన్నారిని కాటికి పంపింది. కన్న తల్లి ఆ చిన్నారికి విష సర్పంగా మారి కాటేసింది. ఓ 17 నెలల చిన్నారి బుడిబుడి అడుగులు వేస్తుంది, బుజ్జిగా మాట్లాడుతుంది. మరో పక్క తల్లి కత్తితో ప్రేమితో సుఖపడుతుంది. ఇంతలో తల్లి కనపడలేదని ఆ చిన్నారి కంగారు పడి ఏడుపు మొదలుపెట్టింది. ఆ చిన్నారి ఏడుపు ఆ తల్లికి చిరాకుగా అనిపించింది. ఇంతలో ముద్దులుగే ఆ చిన్నారి గొంతు ఒక్కసారిగా వినిపించడం మానేసింది. ఆ చిన్నారి తుది శ్వాస విడిచి మట్టిలో కలిసిపోయింది. ఇంటికి వచ్చిన వారు ఆ చిన్నారి ఎక్కడా అని తల్లిని ప్రశ్నిస్తే పొందుతున్న సమాధానం. చివరకు ఇంటి వెనుకే ఆ చిన్నారిని సమాధి చేసింది. ఆ తల్లి గరిటతో కొట్టి ప్రియుడితో కలిసి కనికరం లేకుండా గోడకేసి కొట్టి చంపి పూడ్చిపెట్టింది. ఆపై ఏమీ ఎరగనట్టుగా ఉండిపోయింది. మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన ఇప్పుడు అందరి మనసుని కలిచివేసింది.
పూర్తి వివరాలకు వెళ్తే చాలండి, చాలు. అనకాపల్లి జిల్లా మాతృత్వం చాలండి. మాతృత్వపు మాధుర్యం ఏమైపోయింది? మచ్చ తీసుకొచ్చేసింది. మచ్చ. అక్రమం విస్తరించింది. అక్రమాలకు అలవాటు పడిపోయారు. ఎన్నండి, ఎన్ని ఎన్ని అబ్బబ్బబ్బా, అవన్నీ చూస్తుంటే గుండెలు పిండేస్తాను. నిజంగా చంటి పిల్లలు తల్లిదండ్రుల ఒడిలో హాయిగా సేద తీరవలసినటువంటి ఆ పిల్లలు ఏంటి తల్లిదండ్రుల చేతిలోనే హతమవుతుంటే ఇక ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? లోకంలో సామెత ఉంది కదా, కంచే చేను మేస్తే ఇంకా ఏంటి చెప్పండి? ఆ చేను ప్రొటెక్షన్ ఏంటి చెప్పండి? ఆడపిల్లలను తండ్రే పాడు చేస్తున్నాడట. ఏంటి తుచ్చమైన కోరికలేంటి? ఏంటండి ఈ పరిస్థితి? తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఉండవలసిన వాళ్ళు ఈ బాధలు ఏంటండి? పక్కింటి వాళ్ళు ఎవరైనా కొడుతుంటేనే పిల్లలను చూడలేం కదా మనం. ఎందుకమ్మా బిడ్డను అలా కొట్టి చంపేస్తామని అడ్డంటాం కదా మనం. మరి వీళ్ళేంటండి? ఎందుకు ఇలా మారిపోయారు? రకరకాలుగా అపవాది చిన్ననాడే బిడ్డలు చంపేయడానికి వస్తున్నాయి. చిన్ననాటి నుంచి. ఒకనాడు వధ జరిగింది. మోషే కాలంలో మోషే గారు పుట్టినప్పుడు చిన్నపిల్లలందరినీ కూడా చంపేశారు. ఎందుకు? ఇశ్రాయేలీలలో మగపిల్లలు ఎవరు బ్రతకడానికి లేదు. ఎందుకు? వాళ్ళు విస్తరిస్తున్నారు, వాళ్ళు ప్రబలుతున్నారు. ఐగుప్తు దేశంలో ఉంటూ మనకన్నా ఎక్కువగా వాళ్ళు సంతానం ఎక్కువైపోతే మనం ఏమైపోతాం? మన మీద రాజులుగా వాళ్ళు ఉంటారేమో అని భయంతో ఇశ్రాయేలీల పిల్లలందరినీ కూడా చంపేశారండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. దేవుడు మోషేను నిలబెట్టాడు. ఎంత జాగ్రత్తగా కాపాడితే మోషే నిలబడ్డాడు. ఆ రోజు చనిపోయిన వారిలో ఇశ్రాయేలీలలో వాళ్ళందరిలో గొప్పగా నిలబడి మోషే లాంటి నాయకులు ఎంతమంది చనిపోయి ఉండాలండి? ఇదిగోండి, ఇలాంటి జ్ఞానం విని వాళ్ళు మారిపోతే, దేవునికి బిడ్డలుగా అయిపోతే నా పరిస్థితి ఏంటి అనుకుంటాను. అపవాది రకరకాలుగా బిడ్డలను చిన్ననాడే చంపేస్తున్నారు. చిన్ననాడే చంపేయడానికి ప్రేరేపిస్తున్నారు. అలాగే హేరోదు టైంలో కూడా 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారు. యేసుక్రీస్తు కాలంలో ఆయన ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తును కాపాడాడు ఆయన. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడండి? ఇదిగోండి, ఈరోజు ఈ మాటలు విన్నారు. ఈ మాటలు విన్న తర్వాత యవనస్తులు ఎలాగైనా సరే దేవుని మాటలు వినిపించాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనే ఒక తృష్ణ ఉంది చూసారా, ఒక ఆలోచన. బెంగళూరుకి స్త్రీల లేఖనాల పరిశోధన సంస్థ ఎప్పుడు జరగలేదు, కానీ తొలిసారిగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తమ్ముడు సాల్మన్కి వచ్చింది. ఆ సాల్మన్కి ఆలోచన రాబట్టే ఈరోజు మీ మధ్యకు నేను వచ్చి వాక్యం చెప్తున్నాను. ఇలా దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు కష్టపడాలి. నా తండ్రి దేవుడు, నేను పరలోకం నుంచి వచ్చాను, నేను మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలి అని ఆలోచించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా ప్రారంభ దశలోనే చంపేస్తుందండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. అపవాది బాగా పనిచేస్తుంది, మనం పని చేయట్లేదు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. ఇష్టానుసారంగా. పవిత్ర జయరామ్ అని ఒక సీరియల్ నటి ఒక కుటుంబంలో ప్రవేశించింది. ఒక మంచి కుటుంబం, చక్కగా ఆనందంగా బ్రతుకుతున్నారండి. వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్న ఆ కుటుంబంలోకి ఆ స్త్రీ ప్రవేశించింది. ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. చివరికి ఆ కుటుంబం తండ్రి లేనిదిగా మారిపోయింది. చూస్తారా? చూడండి, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఎన్నండి ఇంకా ఇలా చూస్తే చాలా చాలా సమాజం ఎటుపోతుందండి. క్రైస్తవులంగా మనం బాధపడడమే కానీ బాధపడుతున్నాం. మనం కొంత ఆగండి, బాధపడుతున్నాం కానీ అది జరగకుండా ఆపడానికి మనం ఏం చేయగలుగుతున్నాం? అది ఆపాలి అని అంటే మనుషుల్లో ఈ భయంకరపు ఆలోచనలు తీసివేయాలంటే మన వంతుగా మనం ఏం చేయాలి? ఆలోచించాలా లేదా? చూడండి. ఇలాంటి అఫేర్ ఉంటుంది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అంటే నేనే లోకం, ప్రపంచం, సర్వస్వం అయిన మనిషి
ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయారు. ఎంత చేంజ్ అంటే నా మొహం చూడడానికి అసహ్యం అన్నంత దీంట్లోకి వెళ్ళిపోయారు. ఓన్లీ ఆ పవిత్ర చేయడం వల్లనే అయ్యింది. తన పరిచయము మా ఇద్దరి మధ్యలో ఈ డిస్టెన్స్ ఇదంతా స్టార్ట్ అయ్యి అయిపోయిందా? ఇద్దరు బిడ్డలండి, చిన్న బిడ్డలు రత్నాల్లా ఉన్నారు. ఆ బిడ్డలకు తండ్రి లేకుండా పోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసా? ఫస్ట్ ఆమె చనిపోయింది, మొత్తానికి ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత పవిత్ర నువ్వు లేని జీవితం నాకెందుకు అని చెప్పేసి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించలేదండి. కొంచెం కూడా ఆలోచించకుండా ఆమె కోసం అతను చనిపోయాడు. కానీ ఈవిడుంది చూసారా, ఈ మాట్లాడే ఆవిడ చూసారా, భర్త తప్పు చేస్తున్నా కూడా ఎక్కడా కూడా భర్త గురించి కొంచెం కూడా బ్యాడ్గా చెప్పలేదు. ఎందుకమ్మా నువ్వు చెప్పలేదు, ఎందుకు ఇవన్నీ అనుభవించావు, ఎందుకు ఎంత బాధ నువ్వు ఒక్కదాన్ని తీసుకున్నావు అని అంటే, నా బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారు. రేపు నా బిడ్డలు పెళ్ళిడికి వస్తే పెళ్లి చేసేటప్పుడు పీటల మీద కూర్చోడానికి తండ్రి అనేవాడు ఉండాలి. అందుకే నేను ఆయన ఏం చేసినా కూడా నేను ఎదురు తిరిగి మాట్లాడితే నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. సరే ఎక్కడో చోట ఉన్నాడు కదా అని విడిచిపెట్టాను. నేను దేనికోసమైతే ప్రాకులాడానో అదే జరిగింది. నేను ఏదైతే వద్దు అనుకున్నానో అదే జరిగింది. ఆయన కోసం చచ్చిపోయాడని బాధపడుతుందని. ఎంత దారుణం అండి. పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా పోతున్నారు. అపవాది విపరీతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కు వెళ్ళిన పిల్లలు జాగ్రత్తగా ఇంటికి వస్తారని ఉందా? పంతుళ్ళే పిల్లలను పాడు చేస్తున్నారండి. స్కూల్లోనే వాళ్ళకి భద్రత లేదు. డాక్టర్ మౌమిత కలకత్తాలో జరిగింది. ఎంత దారుణం అంటే ఇక చెప్పడానికి కూడా వర్ణనాతీతం అండి. నేను మంచి గోల్డ్ మెడల్ సాధించాలి, నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ఒక హాస్పిటల్ పెట్టి పేదవాళ్లకు సేవ చేయాలి, ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ఆమె తన జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. ఆ ప్రొఫెసర్స్ చేస్తున్నటువంటి ప్రతి తప్పుని కూడా కడగాలని చెప్పేసి నేను కోర్టు దగ్గరకు వెళ్ళి మీరు చేసేటువంటి యాగడాలన్నీ అక్కడ ప్రజెంట్ చేస్తానని చెప్పింది. నిజంగా ఆమె మీద ఎంత కోపం తెచ్చుకున్నారండి, ఎంత దారుణం అండి, చెప్పలేమండి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? దేవోక్తి లేదు, మనుషుల్లో దేవుని భయం లేదు. ఒకప్పుడు 90, 80 ఆ ప్రాంతంలో మంచి మర్యాద అనేది ఉండేదండి మనుషుల మధ్య. మన పెద్దవాళ్ళని అడగండి, ఒరి అన్యాయం చేయకూడదురా, అన్యాయం చేస్తే ఆ ఉసురు మనకు తగులుతుందని భయపడేవాళ్ళు. కానీ ఈరోజు వాడు ఏమైపోతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా, నా కుటుంబం బాగుందా లేదా, ఇక కఠినులు అయితే కుటుంబం ఏమైపోయినా పర్వాలా, నేను బాగున్నానా లేదా, అంతవరకే. స్వార్థం స్వార్థం స్వార్థం. మనుషులు స్వార్థప్రియులుగా మారిపోయారు, స్వార్థానికి అలవాటు పడిపోయారు. దేవుని మాట లేదు, దేవోక్తి లేకపోతే ఏమవుతుందో సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు ఎలా తిరుగుతారట? కట్టు లేక తిరుగుతారు. దేవుని భయం లేదు, కట్టు లేదు వాళ్ళకు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవునికి భయపడేవాడు లేడు, దేవుని పట్టించుకునేవాడు లేడు. అందుకే ఆయన తన ఆయుధశాలను తెరిచి తన అస్త్రాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నాడు. జలాస్త్రం విజయవాడను ముంచేసిందండి. వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు, హ్యాపీగా ఉన్నారు. 100 ఏళ్ల క్రితం అలా జరిగిందట. కృష్ణా నది పైకి రైల్వే బ్రిడ్జ్ ఆనుకొని వాటర్ వెళ్ళింది తెలుసా? దేవుని గురించి చెబుతాము వినండి అని అంటే ఎవరైనా వెళ్తారండి? మాకు పని ఉందండి, మాకు కుదరదండి, ఇప్పుడేంటండి అని మేము సువార్త చెప్పడానికి వెళితే మమ్మల్ని ఏంటో పని పాట లేని వాళ్ళుగా చూస్తూ ఉంటారు. కనీసం కొన్ని మాటలైనా విని దేవుని గురించి ఆలోచిస్తారని ఎన్నో సభలండి, ఎన్నో మీటింగ్స్, పాంప్లెట్స్. బీసెంట్ రోడ్ అని చాలా హడావిడిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తుంటే ఎగాదిగా చూస్తున్నారండి. కానీ ఇప్పుడు మేము అన్ని కోల్పోయాం, మాకేమీ లేవు, మేము ఒట్టి మనుషులమే ఉన్నాం అని అంటున్నారు. నువ్వు దేవుడు చెప్పే మాట వినలేదు, నిన్ను జలాస్త్రంతో నిన్ను దండించాలనుకున్నాడు.
చివరికి ఎలా అయిపోయిందో తెలుసా, విజయవాడ అంటేనే బాగా డబ్బున్న వాళ్ళు, ఎవరు ఎవరిని పట్టించుకోరు, ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. చివరికి వాళ్ళ పరిస్థితి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడో తెలుసా, హెలికాప్టర్లోంచి పులిహోర పొట్లాలు వేస్తుంటే ఆ బ్యాగుల కోసం 3 రోజుల నుంచి అన్నం లేదు వాళ్ళకి, ఆ పులిహోర పొట్లాల కోసం బ్యాగుల కోసం ఆకలితో తన్నుకుంటున్నారు తెలుసా. వేస్తారా వీడియో? ఆకలి కోసం తన్నుకుంటున్నారు. ఒక పక్క ఆకలి, పిల్లలు పెట్టాలి, భార్యకి పెట్టాలి, వచ్చిన ప్యాకెట్ ఏమో వాడు తన్నుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటండి ఈ పరిస్థితి? నీకు బుద్ధి కలగాలి అని అంటే ఇదిగో ఇలాంటివి జరగాలి. పైనుంచి విసిరేస్తున్నారు కదా. ఇంకో వీడియో ప్లే చేయండి ఒక్క నిమిషం. పైనుంచి విసిరేస్తున్నారు కదా, అంత దూరం నుంచి విసిరేస్తుంటే ఆ బ్యాగ్ ఏమవుతుందో తెలుసా, పగిలిపోతుంది. ఓ పక్క పైనుంచి వర్షం, ఆ బ్యాగ్ కింద పడగానే ఆ ఆహారం పులిహోర ఉంది చూసారా, ఆ పులిహోర పగిలిపోయి కింద నేల మీద మట్టిలో పడుతుంది. వాళ్ళు సహాయం అందిస్తున్నారు కానీ ఆ సహాయం నోటి దాకా కూడా రావట్లేదండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. నేను కోటీశ్వరుణ్ణి, నాకేం పర్వాలేదు అని అనుకుంటున్నావు కదా, నీకు చివరికి పులిహోర కూడా దక్కనివ్వకుండా చేశాడు. 4 కోట్ల పెట్టి బిల్లా కట్టానండి అని చెప్తుంది ఒక ఆవిడ. 4 కోట్లండి, ఈఎంఐ ఎలా కట్టాలండి అని ఏడుస్తుంది ఒక ఆవిడ, ఒక ఆఫీసర్. అప్పు చేసి బిల్లా కట్టుకున్న, ఇంట్లో ఉండడానికి లేదు, ఈఎంఐ ఎలా కట్టాలి, బాధపడిపోతున్నారండి. ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతం. ఎంత దారుణం అండి. నువ్వు దేవుని మాట వినకపోతే ఆయన ఎలాగైనా సరే నువ్వు మాట వినేలా చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ ఎవరండి వింటారు? చూడండి, నెక్స్ట్ వీడియో వేయండి. విజయవాడకు సంబంధించి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే వీళ్ళు పాటలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు రీల్స్లో. మరి నాకేం వీడియో దొరకలేదు. సౌండ్ తగ్గించి ఆ వీడియో ప్లే చేయండి. వాళ్ళు ఆ టైంలో కనుక బయటికి రాకపోతే ఆ ఇంటితో సహా మొత్తం మునిగిపోయేవాళ్ళు. చూసారా, పసిపిల్లలు. ఎంత దారుణం అండి. ఎప్పుడైనా అనుకొని ఉంటారా వాళ్ళు మాకు ఈ పరిస్థితి వస్తుందని? ఆ వరద వచ్చిన తర్వాత రెండో రోజు నేను మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చిందండి. పాలవంచ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలి. అక్కడ పబ్లిక్ మీటింగ్కి వెళుతున్నాను. అయితే మాకు వెళ్ళడానికి అవకాశం లేదు. కన్వీనర్స్ ఏమో మీరు ఎలాగైనా రావాలక్క అని ఫోన్ చేస్తున్నారు. ఎలా చేద్దాము అని వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఫోన్ చేస్తే, అమ్మ మేము హ్యాపీగా వచ్చాం, మాకేం ప్రాబ్లం లేదన్నారు. వాళ్ళు అంత దూరం నుంచి హ్యాపీగా వస్తే ఇక్కడి నుంచి నేను వెళ్ళడానికి ఏమైంది? సరే, ఎంతవరకు ప్రయాణం చేస్తానో అంతవరకు వెళదాము, అవకాశం లేని చోట తిరిగి వెనక్కొద్దాం అనుకున్నాను. అనుకుని బయలుదేరానండి. బయలుదేరితే వాటర్ బాగా ఉంది, వెళ్ళటానికి అవకాశం లేదు. ఒక పక్కే రోడ్డు, తార్ రోడ్డు కనిపిస్తుంది, మా ముందు ఒక ఎర్టిగా కారు వెళ్తా ఉంది. దాన్ని బేస్ చేసుకొని దాని వెనకాల వెళ్ళాము. డ్రైవర్ ఏమో దేవుడా కాపాడు, దేవుడా కాపాడు అంటున్నాడు. ఎందుకు? అది ఇంజన్లో కనుక వాటర్ వచ్చేస్తే అది ఆగిపోద్ది అక్కడే. కాపాడు కాపాడు అంటున్నాడు. ఎందుకు? బాగానే వెళ్తున్నాం కదా, ఎందుకు ఈయన కాపాడమంటున్నాడు అనుకుంటున్నాను నేను. అలా ఆ నీళ్ళల్లో వెళతా ఉంటే వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయండి. అది నెక్స్ట్ డే, వాటర్ వెళ్తున్న నెక్స్ట్ డే ఒక పేషెంట్ నుండి వీల్ చైర్ మీద కూర్చోబెట్టి, ఒక కొడుకు అనుకుంటా, వీల్ చైర్లో కూర్చోబెట్టి అలా తీసుకువెళ్తున్నాడు. తల్లి తలకు చిన్న అంబ్రిల్లా ఒకటి పెట్టాడు. ఆ వీల్ చైర్లో పట్టుకొని దిక్కుతోచని స్థితిలో, వెనక భార్య ఉంది, భార్య చేతిలో ఒక చంటి పిల్లాడు ఉన్నాడు. భార్య ఏమో భర్త వెనక నడుస్తుంది, తల్లిని ఆ వీల్ చైర్లో పట్టుకొని తీసుకుని వెళుతున్నాడు. నిజంగా ఎటు వెళ్ళాలో తెలియదు.
ఏం చెయ్యాలో తెలియదు. నా కళ్ళతో నేను అది చూసి చాలా చెలించిపోయాను. ఏంటి ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి అని. దేవుడు శిక్షిస్తున్నాడండి. దేవోక్తి లేదు మనుషుల్లో. దేవోక్తి లేకపోవడం వల్ల మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకే శిక్షిస్తున్నాడు. ఫుడ్ కోర్ట్ అని ఒకటి ఉందండి విజయవాడలో. 4 గంటల వరకు తింటూనే ఉంటారట. పగలు తినట్లేదా? పగలు తిన్నది సరిపోదని అది కూడా 10 గంటలకు స్టార్ట్ చేస్తారట. 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు తింటూనే ఉంటారా? తింటూనే ఉంటారు. ఏంటి తినడం, తాగడం. వాళ్ళు ఎలా ఉన్నారట? నోవహు దినములలో తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచూ ఉన్నారట. జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోవు వరకు వాళ్ళు ఎరుగకపోయిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బాగున్నాం. దేవుడు మనల్ని బాగా చూస్తున్నాడు. వాళ్ళకి అలా వచ్చింది అని అంటే వాళ్ళు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం మారేవాళ్ళు ఎంతమందో. ఈరోజు విజయవాడలో బట్టలు పంచుతామని చెప్తే పెద్ద లైన్ అండి, 200 మంది చర్చి దగ్గర నుంచి క్యూ కట్టారు వాళ్ళకి సహాయం చేయడానికి వెళితే. ఇప్పుడు సహాయం చేయడానికి ఎవరైనా వస్తే చాలు క్యూ కట్టేస్తున్నారు. సహాయం చేయడానికి వెళ్ళాం. ఈ సహాయం చేసిన వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు, మీరు మాకు సహాయం చేశారు, దేవుని ప్రేమను బట్టి చేశారు, దేవుని మాటలు వింటాం మేమని ఎవరైనా వస్తారా? అవి తీసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. దేవుడు కాపాడుతున్నాడు. మరి మనల్ని కాపాడుతున్నప్పుడు మనం దేవుని కొరకు అనేక మందిని కనాలండి. మాతృత్వపు మాధుర్యం ఈరోజు మనుషుల్లో లేకుండా పోయింది. ఈ అక్రమం విస్తరించింది. ఈ అక్రమ దారిలో నడుస్తున్నటువంటి వారిని మనమైనా కాపాడాలండి. క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టాలి అంటే ఈ దేవుని వాక్యాన్ని అనేకుల దగ్గరకు చేరవేయాలి. మనం ఈ మాతృత్వపు మాధుర్యాన్ని సువార్తలో కనాలి. మనం అంతా సువార్తలో అనేకులను కని దేవుని కొరకు గొప్పగా పెంచాలండి. ఈరోజు దాంట్లో భాగంగానే తమ్ముడు వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను వచ్చేటప్పుడు చెప్తున్నాడు, అక్క ఈ మీటింగ్ చేయాలంటే మేము చాలా కష్టపడతాం. సెల్ ఫోన్లు డెలివరీ ఇస్తారట. ఒక్కొక్క సెల్ ఫోన్ డెలివరీ చేస్తే 18 రూపాయలు ఇస్తారట. 18 రూపాయలు, 16 రూపాయలు ఇస్తారట. ఏంటి 18 రూపాయలు, 16 రూపాయలుగా? ఇలాంటి ఉద్యోగం చేశా. ఇంత మంచి కార్యక్రమం మీ అందరికీ చక్కగా భోజనాలు పెట్టారు. ఉదయం భోజనం పెట్టారు, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం భోజనం సిద్ధం చేశారు. జాన్సన్ అన్నయ్య బర్త్డే అని స్వీట్ ఏర్పాటు చేశాడు. నిజంగా చాలా సంతోషం వేసిందండి. ఒక్కసారి నాన్న మీరందరూ ముందుకు రండి. ఎవరెవరైతే కష్టపడ్డారో ఒక్కసారి మిమ్మల్ని చూస్తారు. వాళ్ళని చూస్తే చాలా చిన్న పిల్లలండి. అలాంటి వయస్సు కలిగిన వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రేమను తెలియజేయాలని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్నది అనేకులకు తెలియజేయాలని. మరి వాళ్లకు సహకారులుగా ఉన్న తమ్ముడు అంజిబాబు, అలాగే ఈరన్న తమ్ముడు, మీరు కూడా నిజంగా వాక్యంలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సహకారంగా ఉంది. అంత చక్కగా నిజంగా దేవుని పిల్లలారా, ఈ సత్యవాక్యం తెలిసిన మనం ఈ కోపాలు, తాపాలు ఇవన్నీ మనకి ఏమొద్దండి. కన్ను మూస్తే, నేను కన్ను మూసిన వెంటనే ఆయన ఉన్నటువంటి ఆ లోకానికి వెళతానా లేదా, నేను పరదేశుకు చేరాలి అని ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలండి. పరదేశి, మన మధ్య నుంచి వెళ్ళిన పరదేశి వాసి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన ఉన్న ప్రాంతానికి, ఆయన ఉన్న ప్రదేశానికి మనం మన నీతి క్రియలతో మనం అంతా అక్కడికి చేరుకోవాలి. ఆ దిశగా మీరందరూ ప్రయత్నిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక మంచి పాట చూద్దాం, పాట చూసుకొని ముగించుకుందాం. అన్నాళ్ళలో కూర్చొని అమ్మకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వాలి. అందుకే నేటి పాటలు అమ్మను మించిన దైవం ఉన్నదా? 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినా ప్రేమను చూపలేరమ్మా. రచయితలు దేవుని పరువు తీస్తున్నారు. దేవుడే లేకుంటే తల్లి, గాలిని దేవుడు చేయకుంటే నీ తల్లి కాలతో పెంచలేదు. చరిత్రలో ఏ ఒక్కరూ రాలేదు. పాట పెట్టండి. అమ్మను మించిన వారు ఎవరు లేదా?
మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా, అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నీ తల్లి నిన్ను వదిలేసి, నీ తండ్రి నిన్ను మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు? దేవుడే దేవుడే పెంచింది దేవుడే, దేవుడే దేవుడే పెంచింది దేవుడే. అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. బిడ్డలు కని తల్లులెందరో చనిపోతున్నారు, బిడ్డలు కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు, బిడ్డలు కని తల్లులెందరో చనిపోతున్నారు, బిడ్డలు కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. ఆ తల్లి ప్రేమించిందా, ఈ తల్లిలోన ప్రేముందా, ఆ తల్లి ప్రేమించిందా, ఈ తల్లిలోన ప్రేముందా. వదిలేసిన బిడ్డను చూసింది దేవుడే, ఆ బిడ్డకు ఖాళీ నీరిచ్చింది దేవుడే. వదిలేసిన తల్లులు ఎందరూ లేరా, ఆ దేవుడు నిన్ను వదిలేశాడా. అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. దేవుని గూర్చి పెంచని తల్లి తల్లి, దేవుని గూర్చి పెంచని తండ్రి తండ్రి, దేవుని గూర్చి పెంచని తల్లి తల్లి, దేవుని గూర్చి పెంచని తండ్రి తండ్రి. బహుమానమని మరిచిందా, అవమానమని మరిందా, బహుమానమని మరిచిందా, అవమానమని మరిందా. వదిలేసిన బిడ్డని దేవుని బిడ్డని మరువకు, నీవు తల్లిగా మార్చింది దేవుడని మరువకు. ఆడబిడ్డే దేవుడు వద్దనుకున్నాడా, అనుకుంటే దేవుడు శ్రేణిస్తాడా. అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి నిన్ను మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు. దేవుడే దేవుడే పెంచింది దేవుడే, దేవుడే దేవుడే పెంచింది దేవుడే. అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి నిన్ను మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు. పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూశారుగా మరి మనం మాతృత్వాన్ని అయితే పొందుకున్నాం, కానీ
దేవుని పట్ల దేవుని కొరకు అనేక మంది పిల్లలను మాత్రం మనం కనలేకపోతున్నాం. స్త్రీలుగా మీరు అందరూ ఉన్నారు, చక్కగా వాక్యం చెప్పడం నేర్చుకోండి, పాట పాడడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రతి విషయంలో కూడా మీరు మంచి దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మీరు అందరూ మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వాక్యం విని ఈరోజు చెల్లి ప్రీతి, అలాగే కమలమ్మ, పద్మ, ఒకసారి మీ ముగ్గురు ముందుకు రండి నాన్న. వాక్యం విని ఈరోజు నూతనంగా జన్మను పొందుకున్నారు. జాన్సన్ విక్టర్ గారి పుట్టినరోజు, ఆయన శారీరకంగా ఈ భూమి మీదకు వచ్చిన రోజు, వీళ్ళు ఆత్మీయంగా పుట్టినరోజు. ఇంతకంటే సంతోషం ఏముందండి? పరలోకంలో ఒక్క పాపి మారితే అధిక సంతోషం అన్నాను కదా, ముగ్గురు మారారు. దేవుణ్ణి సంతోష పెట్టే కార్యక్రమం. మీరందరూ కూడా నిజమైన మాతృమూర్తులుగా దేవుని కొరకు అనేక మంది పిల్లలను కంటారని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీ వందనాలయ్యా. ఇదిగో దేవా, ఈ కార్యక్రమాన్ని నాయన ఉదయం నుంచి నాయన ఎంతో ఉన్నతంగా నాయన మీ వాక్కులతో తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ఆనందంతో నింపుతున్న విధానానికై వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, మీరు ఎప్పుడో నాయన మీ సంకల్పంలో రాసుకున్నారు నాయన. మేము మీ కొరకు ఇష్టంగా బ్రతకాలని నాయన మీరు ఎప్పుడో అనుకున్నారు తండ్రి. కానీ మేమే లోక మాయలో పడిపోయిన ఆయన ఇదే నిజమనుకొని భ్రమలో బ్రతికేస్తున్నాము నాయన తండ్రి. అలాంటి వారిలో మమ్మల్ని ఉంచకనాయన, మమ్మల్ని ప్రత్యేకపరచండి తండ్రి. భూమి మీద మిమ్మల్ని సంతోషపరిచే ప్రియులైన పిల్లలుగా ఉంటకు కృపను అనుగ్రహించండి నాయన తండ్రి. మేమంతా నాయన బ్రతికి ఉంటే తండ్రి మరొకసారి నాయన ఈ సన్నిధిలో కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ఇంత గొప్ప జ్ఞానానికి శిక్షణనిచ్చి స్ఫూర్తిగా నిలిచిన మా ఆత్మీయ తండ్రి గారికి నాయన మంచి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన. మరి బెంగళూరు ప్రాంతంలో నాయన నాయకుడుగా ఉండి నడిపిస్తున్నాం మా అన్నయ్య తిమోతి అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి నాయన. అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరింతగా నాయన ఈ ప్రాంతంలో సువార్తను వెదజల్లుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే నాయన ప్రిన్సిపల్స్ గా నాయన ఎందరైతే మీ బిడ్డలు కష్టపడి పనిచేస్తున్నారు, సంఘం కొరకు పరిచర్య చేస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి పరిచర్యను అభివృద్ధి పరచండి నాయన తండ్రి. అలాగే ఈరోజు నూతన జన్మ పొందుకున్న కమలమ్మ, ప్రీతి, పద్మ, వీరి గురించి నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలు నాయన ఆత్మీయంగా ఎదుగుతూ నాయన అనేకులకు నాయన వెలుగునిచ్చే వారుగా ఉండటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే సహకరించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వండి వడ్డించిన స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి రావాల్సిన ప్రతి ఈవిని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రయాణం విడిచుండగా ప్రయాణంలో మాకు తోడుగా ఉండమని క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మాతృత్వపు మాధుర్యాన్ని కావాల్సిన మగువ తల్లి మమకారం, ప్రేమ, అనురాగం సమాజంలో కరువవుతున్న కారణాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మంచి వాక్య సందేశాన్ని వినిపించిన అక్కగారికి బెంగళూరు తరఫున విద్యార్థులందరి తరఫున మరొకసారి హృదయపూర్వక చిన్న నామకరణ కార్యక్రమం అంత కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గమనించి నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా ప్రయత్నం కోరుతున్నాను. అదే సమయంలో విక్రమ్ మరియు వెన్నెల వారి ఇరువురి దంపతులకు జోడించిన గర్భఫలం పాప, ఆ పాపకు నామకరణం చేయవలసిందిగా తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. అక్క చేతుల మీద తల్లిదండ్రులకు జోడించిన గర్భఫలానికి నామకరణం చేస్తారు. లేరా? మంచిదండి. మరి తల్లిదండ్రులు విక్రమ్ అలాగే వెన్నెల
వీరుని మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన గర్భఫలం పాప. మరి వాళ్ళు మన మధ్యలో లేకపోయినా మరి దైవజనుల ద్వారా పేరు పెట్టించుకోవాలనే మంచి ఆలోచన కలిగి ఉన్నారు. మరి వారి పాపకు అన్విక అని నామకరణం చేయడం జరిగింది. పేరు అన్విక. మరి పాప అన్విక గురించి తల్లిదండ్రులు విక్రమ్ అలాగే వెన్నెల గురించి మరి మన మధ్యలో ఉన్న దైవజనుడు తిమోతి అన్నగారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. అత్యంత ప్రీతి స్వరూపంగా విద్యార్థులు నేను నామకి స్తోత్రం మతంలో ఆలోచిస్తుంది ప్రార్థన మనకి కొద్ది తప్పుగా స్తోత్రం ತಂದೆ ಕೂಡಿ ಸಭೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಮಗಳ ಮೂಲಕ ನಮಗೆ ಅನೇಕ ಮಾತುಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ ತಂದೆ ಸಮಯದಲ್ಲಿ ಅಂದರೆ ದಂಪತಿಗಳಿಗೆ ಕೊಟ್ಟಂತಹ ಮಗುವಿಗೆ ಆನಂದ ನಾಮಕರಣ ಮಾಡುವುದಕ್ಕೆ ತಂದೆ ಕೊಟ್ಟಂತಹ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ತಂದೆ ದಂಪತಿಗಳಿಗೆ ಕೊಟ್ಟಂತಹ ಗರ್ಭಫಲವನ್ನು ತಂದೆ ನಿಮ್ಮ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಮಗುವನ್ನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬೆಳೆಸುವುದಕ್ಕೆ ಅವರಿಗೆ ಬೇಕಾದಂತಹ ಆತ್ಮೀಯ ಜ್ಞಾನವನ್ನು ಜಯಪಡಿಸಬೇಕಾಗಿ ಮಕ್ಕಳಿಗೂ ಮಗುವು ಮತ್ತು ಆ ಪೋಷಕರಿಗೂ ಬೇಕಾದಂತಹ ಆರೋಗ್ಯವನ್ನು ಜಯಪಡಿಸಬೇಕಾಗಿ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ರಕ್ಷಕನ ಒಡೆಯನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದೀವಿ ಒಂದೇ ನಮಗೆ మరి సమయంలో ముందున్న కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఈ సమయంలో మరి అక్కగారికి కొంతమంది బహుమతులు బహుకరిస్తారు. అక్కడైతే ఆ బహుమతులు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మరి వీరప్పన్న గారి కుమార్తె వీరమ్మ గారు వచ్చి అక్కగారికి బహుమతిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. అందజేస్తున్నప్పుడు నేను చెప్పండి. ఈ సమయంలో వాళ్ళని ఎరంటల్లి స్త్రీల సమాజం వారు వచ్చి అక్కడకు బహుమతిని అందజేస్తారు. ఎరంటల్లి స్త్రీల సమాజం వారు సమాజం
మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. నాకు కన్నడ మాట్లాడతాను, నేను అంతగా చెప్తాను. మరి అక్కగారు వచ్చారు, మమ్మల్ని ప్రేమించి ఇంతగా వచ్చి మరి సభ ఇంత హైలైట్ గా చేశారు. అది జాన్సన్ అని ఒక మాట చెప్పాలండి, మన పాటలు ఎప్పుడు టాప్ లెవెల్ చేశారంటే అక్కగారు టాప్ లెవెల్ సభలో అక్కగారికి హృదయపూర్వకంగా మరి మరి వచ్చిన సంఘాలందరికీ మా హృదయపూర్వకమండి. ఇక్కడ ಎಷ್ಟು కష్టపడ్డామో మీ అందరూ సహాయంగానే నేను చేశాను. మీరు వచ్చారు కాబట్టి నా తల్లిదండ్రులుగా, నా స్త్రీలుగా, అన్నగా, తమ్ముడిగా నేను చేశాను. అందరూ వచ్చి ఒక్కొక్క పని చేశారు కాబట్టి ఇంత మట్టికి హైలైట్ చేసుకొని పోయాను సభలో. ఇంకా భవిష్యత్తు ఉంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఊపిరి సువార్త పనిలో కొనసాగాలి. అది నా మరణం వచ్చే వరకు సువార్త పనిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇక్కడ ప్రిన్సిపల్ మరి కిషోర్ అన్న గారు మరి నాకు మాదిరి అండి. ఎంత విషయంలో మాదిరి అంటే ప్రతి ఒక్క విషయంలో తమ్ముడు నువ్వేమైతే సహించుకో, ఏమంటారో ఒక మాట అంటే కూడా సహించుకొని ఈ స్టేజ్కి తెచ్చాడంటే అన్నయ్య క్లాస్ చెప్పాలి. అన్నయ్య డిజైన్ కోసం ఉన్నాను. మరి ఆత్మీయ డాడీ డాడీ మనకి మాదిరి అన్న ఎంత విషయంలో అంటే నా కొడుకులాగా అన్న నాకు డాడీ చూసుకొని వెళ్తారండి. ప్రతి ఒక్క విషయంలో తమ్ముడు నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అని మాదిరిగా చూపించుకొని వచ్చారు. అన్న మీకు హృదయపూర్వకంగా మరి అంజనాలు గురించి చెప్పాలంటే మరి మనకు సామాన్లు పాత్ర సామాన్లు లేదండి. మనకి అన్న ఇట్లా సామాన్లు కావాలంటే తమ్ముడు దేవుని పనికి ఏముందో అది నా సంఘం తరఫున నేను ఇస్తున్నాను, వాడుకోమనే ఇచ్చాడండి. అలాగే అండి మరి ఈరన్న గారు కూడా మీకు సహకరించి ముందు నడిపించారు. మరి ఇక్కడ కొంతమంది నాకు డబ్బులు ఇచ్చారండి, పేరు రాసుకున్న మర్చిపోయాను. వాళ్ళందరికీ మరి సంఘంలో మరి ఇచ్చారు, వాళ్ళందరికీ పెద్దలకు కూడా మరి హృదయపూర్వకంగా ఉన్నానండి. మరి ఈ సమయం ఇచ్చిన మరి దైవ సేవకు మరి డబ్బులు ఇచ్చారు. విధమైన దేవుని పనులు ఉండాలని ప్రతి పని నిస్వార్థంగా ఒకరిని మెప్పించడానికో ఒక దగ్గర పేరు కోసము ఒకరి కోసం చేయక మనస్ఫూర్తిగా సహోదరులతో అందరూ దేవుని పనులు ఉండాలని ఒక్కసారి సందర్భంలో కోరుతూ తెలియజేస్తూ మరి సమయంలో మీకు ప్రార్థించే కార్యక్రమం ముగించుకుంటా దీవెనాథ్ గారు చేస్తారు. సమయంలో ముందుకు ప్రార్థన చేయాల్సిందిగా వైస్ ప్రిన్సిపల్ కిషోర్ గారిని నేను కోరుతున్నాను. అది ఎవరు ముందుకు ప్రార్థన చేస్తారు అక్కడ దీవెనాథ్ చేస్తారు. సోదరులు ఎరండల్లి ప్రిన్సిపల్ వీరన్న గారు వచ్చి ముందుకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. వచ్చి ప్రార్థించవలసిందిగా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన తండ్రి మరి ఉదయం మొదలు ఇప్పటి వరకు మీ విలువైన మాటలు మా భర్త ద్వారా శాతం ద్వారా అందించారు. మరి నాయన మేమందరం విన్నాము, విన్న మాటలు వింటున్నట్టు కాకుండా విని గ్రహించి నిజంగా మీ మాటల ప్రకారంగా మాకు లేదని ఆలోచించి మమ్మల్ని సరి చేసుకుంటూ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సహాయం చేయండి. అది కోరికలో ఏర్పాటు చేసిన తమ్ముడిని బట్టి తమ్ముడి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అవునైనా మీ పని ప్రయోజనకరమైనది. ఇలాంటి పని వాళ్ళు చేపట్టినందుకు మేము సంతోషిస్తున్నాం. మరి ఏమాత్రమైనా తగ్గకుండా ఇంకా ముందున్న దినాలలో ఇంకా అద్భుతంగా పనిచేయడానికి కావాల్సిన సహాయంగా మనకి దయచేయండి. మరి వచ్చిన వాళ్ళందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవ ప్రార్థన ఆత్మీయ అన్నగారిని బట్టి వందనాలు, అన్నగారిని బట్టి సంతోషాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇంకా మీ సేవలో ఆ కుటుంబం బహుబలంగా రావడానికి కావాల్సిన సహాయం దయచేయండి. మా అన్నగారి ద్వారా సహకారులుగా వచ్చిన శిష్యులు గారి బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని ప్రార్థించారు.
అలాగే మా ఆత్మీయ అన్నయ్య ఇప్పుడు డైరెక్టర్ తిమోతి అన్నగారు బట్టి ఉన్నారు. మరి నాయన అన్నగారు తలపెట్టినటువంటి హైదరాబాద్ మీటింగ్ కూడా విజయవంతంగా జరగడానికి కావాల్సిన సహాయం దయచేసి అన్నయ్య గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అన్నయ్య కుటుంబం కూడా సేవలో చక్కగా పరిశీలింపు కావాల్సిన సహాయం దయచేసి వారి పెద్ద గంగరాజాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా పనిలో మేమందరం నాయన ఐక్యంగా ఉండి ఇలాగైనా సిబిటి హబాలు సిబిటి ఈశ్వరాలు సిబిటి గారు ఇలాగైనా అన్ని కాలేజీలు కూడా చక్కగా ఐక్యంగా ఉంది మీ పనులు ఆయన గొప్పగా ముందుకు పెడుతూ కొన్ని ఆత్మలైనా రక్షించే పనులు మనం ఉండడానికి సహాయం తెచ్చు. ఇంత గొప్ప మాటలు మీరు మనకు వినిపించినందుకు మీ పాదపద్మం వందములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదం తీసుకున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ దయచేసి గమనించడం ద్వారా చిన్న ప్రకటన. భద్రావతిలో